ఇవాళ పార్లమెంట్ లో ఒక కొత్త అమెండ్మెంట్ రాబోతుంది, ఆర్టికల్ నంబర్ 130. ఈ ఆర్టికల్ నంబర్ 130 అమెండ్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక మంత్రి, ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ, ప్రధానమంత్రి, వీళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్ లో 30 రోజులు గనక ఉన్నట్టయితే వాళ్ళు పదవికి అనర్హులు, వాళ్ళని తీసేయవచ్చు అని చెప్పి కొత్త లా తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ బిల్లు పెడితే ఇది పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. పార్లమెంట్ కమిటీకి ఈ మాన్సూన్ కి రావచ్చు అనే ఉద్దేశం ఉంది. అంటే ఇంకొక నెల 2 నెలల మేబీ సభలకు రావచ్చు అనే ఉద్దేశం ఉందన్నమాట. అయితే దీని కాన్సెప్ట్ ఏంది అంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్ లా ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చుగా. ఏ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ అధికారి, ఏ కానిస్టేబుల్, ఏ ఇంకా ఎఫ్ఐఆర్ రాస్తారు వాళ్ళు ఎవరు రాసేటోళ్ళు అయినా సరే ఒక ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ ను మొత్తం కూల్చేయవచ్చు. ఎంత చిన్న పదవిలో ఉన్న వాళ్ళైనా కూడా ఎఫ్ఐఆర్ రాస్తే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పదవి కోల్పోవాల్సి వస్తుంది. ఎప్పుడు 30 రోజులు కనుక పోలీస్ స్టేషన్ రిమాండ్ లో ఉన్నట్టయితే అట్లాంటి కేసుకు ఏదైనా 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుంది అనే కేసులో ఉన్నట్టయితే ఈ ఆపోజిషన్ కి ఒక్క పదవి ఉండాల్సిన అవసరం లేదు, ఒక ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలు మెచ్చుకున్న తర్వాతనే ఎవరైనా కూడా పదవులలోకి వస్తారు. అయితే వచ్చిన వాళ్ళని తీసేయడానికి మాత్రం ఇట్లాంటి రాక్షసమైన బిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఇవి ఆర్టికల్ 21 అంటే లిబర్టీకి అన్నిటికీ కూడా పూర్తి విరుద్ధం అన్నమాట. ఇది అసలు ఫండమెంటల్ రైట్స్ అన్నిటికీ విరుద్ధం ఇది. అయితే ఇది ఒక్కటే కాదు, ఈ లా కనుక చూస్తే ఎవరైనా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ అయిపోయినారు. అజిత్ పవార్ ఈయన ఇంతకంటే ముందు ఈయన అలిగేషన్స్ 70,000 కోట్ల అలిగేషన్స్ ఈయన మీద ప్రధానమంత్రి గారు ఇది చేసినా కూడా మొత్తం బయటకు వచ్చేసిండు. ఎందుకు అంటే బీజేపీ తోటి వాషింగ్ మిషన్ లో జాయిన్ అయిపోయిండు, మొత్తం క్లీన్ అయిపోయింది అయింది. సేమ్ హిమాంత బిశ్వాస్ శర్మ, ఈయన ఇంతకంటే ముందు కాంగ్రెస్ లీడర్ కానీ బీజేపీలో జాయిన్ అయిపోయిన మొత్తం సాఫ్ అయిపోయింది. ఈయన ఇంతకంటే ముందు టీఎంసీ అనమాట, అంటే తృణమూల్ కాంగ్రెస్ లో ఉండే అతను ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయింది అనమాట. ఎందుకు అంటే ఇదంతా వాషింగ్ మిషన్. ఇప్పుడు మన దగ్గర సీఎం రమేష్, ఈయన కూడా ఇట్నే ఇంకా ఆయన ఉన్న అలిగేషన్స్ తోటి బీజేపీలో జాయిన్ అయిపోయి మొత్తం క్లియర్ అయిపోయింది. ఈయన నవీన్ జిందాల్ బిజినెస్ మ్యాన్. ఇక ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ మస్తు పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడికి ఎండ్ అయ్యే స్టోరీ లెక్క లేదు. ఎవరైనా సరే మీ మీద అలిగేషన్స్ ఉన్నాయా, బీజేపీలో జాయిన్ కండి, మీ మీద మొత్తం అలిగేషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నడుస్తున్న స్టోరీ ఇది. ఇట్లాంటి సందర్భంలో మరి వీళ్ళు ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయినారో ఆ ప్రాబ్లం రాదు. కానీ బీజేపీలో జాయిన్ కాకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఒక 6 నెలలు జైలు వేసినట్టు. జైలు వేస్తే ఇప్పుడు ఆ జ్యుడిషియరీలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమొచ్చింది, అక్కడ ఆయన మీద ఎట్లాంటి అలిగేషన్స్ లేదు, అట్లాంటి ఆయన ఏ తప్పు చేయలేదు అని ఆయనే, సంజయ్ సింగ్, ఇంకా తర్వాత వాళ్ళ మనీష్ సిసోదియా వాళ్ళందరి మీద ఉన్న కేసులు అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన స్టోరీ ఏంది, వాళ్ళ మీద రిమైండ్ వేయడం, జైల్లో వేయడం, ఇది కంటిన్యూస్ గా బెయిల్ ఇంకా నిరాకరణ చేయడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలోనే ఆయనను తీసేయవచ్చు. కానీ ఇక్కడ ఏమైతుందంటే స్టోరీ ఏమి కాకంటే ముందు మన చట్టం ఏం చెప్తా అంటే, అన్లెస్ అంటిల్ ప్రూవన్ ఆ వ్యక్తి అసలు ఆయన తప్పు చేసినట్టు కాదు, ఆయన ముద్దాయి కాదు, మన లా అదే చెప్తా ఉంది. మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు ఈయన 30 రోజులు అలిగేషన్స్ ఏమైనా పెట్టేసి ఆయన 30 రోజులు జైల్లో కనుక పెట్టేస్తే మొత్తం ముఖ్యమంత్రి పదవి పోతే గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎంతవరకు సమంజసం అనేది తెలంగాణ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తా ఉంది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి ప్రజలరా, ఈ బిల్లును సవరించాలని చెప్పి రాసుకొని వచ్చేసిండ్రు. అయితే ఇక్కడ చూడండి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇది మొత్తం తప్పు. ఎవరైనా అరెస్ట్ల ద్వారా ప్రజా తీర్పును మార్చేలా కనిపిస్తుంది ఇది. ఓకే, జస్ట్ అరెస్ట్ చేస్తే ప్రజా తీర్పు మార్చేవచ్చుగా, అవునా? ఈ బిల్లు ఈ రాజ్యాంగ మూల స్వరూపాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. ఇది పూర్తిగా తప్పనమాట ఇది. తర్వాత ఇప్పుడు కేంద్రానికి, ఇప్పుడు రాష్ట్రానికి ఎట్లాగైతే ఇప్పుడు అధికారాలు కొన్ని వీళ్ళకుంటాయి, కొన్ని వాళ్ళకుంటాయి, ఎవరి లెక్కలలో వాళ్ళకు నడుస్తూ ఉంటాయి. కానీ ఈ రూల్ ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూల్చేయవచ్చు అనమాట. జస్ట్ సీఎం మీద ఒక కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు, కథం సరిపోతుంది. ఇంతకుమించి ఏం అవసరం, నేను జైల్లో పెట్టేయచ్చు, ఈ కేసు మొత్తం డౌన్ ఫాల్ చేసేయచ్చు. దాంతో 31వ రోజు నాడు నేను తీసేయచ్చు పదవిలోకి వెళ్ళి. ఎవరు తీసేస్తారు అని అంటే గవర్నర్, స్టేట్ లో అయితే, సెంట్రల్ లో అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ తీసేస్తారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూడా తీసేస్తారు. మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ ప్రెసిడెంట్ తీసేస్తారు. సో ఇట్లా తీసేయడానికి వీలవుతుంది. కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఏంది అంటే, బీజేపీ వాళ్ళు ఎవ్వరి పదవులు పోవు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు, వాషింగ్ మెషిన్లకు వచ్చేస్తారు, అంతా మంచిగా అయిపోతుంది. ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే డీప్ ట్రబుల్ అనేది ఉంటుంది. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 102 ప్లస్ ఆర్టికల్ 191 కింద ఇది ఏం చెప్తాయంటే, ఈ 2 ఆర్టికల్స్ కూడా
ఎవరు అసలు సభలో అర్హులు, ఎవరు అనర్హులు. సో అనర్హులు అంటే ఇప్పుడు ఎవరైనా లెట్స్ సే ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నాడు అనుకుందాం మనం. వీళ్ళు ఎట్లా అనర్హత వేటు అంటే డీటెయిల్స్ ఫిలప్ చేసేటప్పుడు ఎవరు తప్పు ఫిలప్ చేయడం కానీ, వీళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఒక వేరే దేశం నుంచి తీసుకొని పాస్పోర్ట్ మళ్ళీ ఇక్కడ తీసుకోవడం కానీ, అట్లాంటి ఏమైనా తప్పిదాలు చేస్తే వీళ్ళని తీసేయొచ్చు అనే పద్ధతి ఉంది తప్ప మిగతా పద్ధతులలో లేదు. మరి మిగతా పద్ధతులు లేనప్పుడు ప్రభుత్వం ఎవరు అసలు అనర్హులు, అర్హులు అని చెప్పడం అనేది ఎవరితో సాధ్యమవుతుంది? అది ఎవరితో సాధ్యం కాదు. కానీ అయినా కూడా మన ప్రభుత్వం కేవలం ఒక ఎఫ్ఐఆర్ తోటే ప్రభుత్వాన్ని కూలరాసే ప్రక్రియ జరుగుతా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి 25 రోజుల తర్వాత రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి వచ్చి మళ్ళా బెయిల్ వచ్చిన తర్వాత ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకోవడానికి వీలవుతుందా కాదా? మరి దీని మీద క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఈ కేసు ప్రూవ్ అయితేనేమో మొత్తం 6 ఏళ్ళు జైలు తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అప్పుడు పోటీ చేయడానికి వీలవుతుంది. అసలు ఒక పద్ధతి పాడు లేకుండా జ్యుడిషియరీ ప్రాపర్ గా ఇన్వాల్వ్ కాకుండా పోలీస్ స్టేషన్ లోనే కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్ లో మొత్తం అసలు పంచాయతీ అంతా అక్కడనే దింపేస్తాము, దాని నుంచే మొత్తం డిసిషన్స్ బయటకు వచ్చేస్తాయి అంటే ఇది ఎంతవరకు సమంజసం? అసలే న్యాయం దొరక మస్తు డిలే అవుతున్న ఈ రోజులలో ఇక పోలీస్ స్టేషన్లనే ఇక న్యాయం కూడా జరుగుతుందంటే ఇక పోలీస్ స్టేషన్ అంటే న్యాయ వ్యవస్థ పోకంటే ముందే కూని అయిపోతుంది కదా. మరి ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఏమన్నా లాస్ తీసుకొస్తే అది ప్రజా సంక్షేమము, అది డెమోక్రసీ మెయింటైన్ అయ్యే పద్ధతులలో తీసుకురావాలి. కానీ ఎట్లాంటివి పడితే అట్లాంటివి తీసుకొస్తే ఇది దేశానికి చాలా నష్టం అని చెప్పడానికి ఈ వీడియో చేసినాను. ఆర్టికల్ 130 అమెండ్మెంట్ బిల్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి ప్రజలు కావాలి కానీ ఒక ఎఫ్ఐఆర్ రాసే పోలీస్ కంప్లైంట్ కాదు అనేది నా మెయిన్ ఉద్దేశం. కనుక ప్రజలారా మీ అందరికి ఒకటే, ఇట్లాంటి లాస్ తీసుకొస్తున్నప్పుడు ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు, ఏ పద్ధతుల్లో తీసుకొస్తున్నారు అనేది మనకు మనం క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆపోజిషన్ మీద జరగబోయే ఒక భయంకరమైన దాడి అనమాట. అంటే స్టేట్ కు సెంట్రల్ కు ఉండాల్సిన పవర్లు ఏవి ఉండకుండా చేసే ఒక భయంకరమైన అమెండ్మెంట్ బిల్. దీన్ని మీరు అందరూ కూడా ఖండించండి, నేను కూడా ఖండిస్తా ఉన్నాను.